హైదరాబాద్ అబిట్స్ లో రెడ్డి కాలేజ్ హాస్టల్లో విద్యార్థుల స్కాలర్షిప్స్ పంపిణీ జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. సభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బ్యాచ్మెంట్ ఇద్దరం ఒకటే కళాశాలలో, వారు ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, నేను ఇంజనీరింగ్. ఒకటే బిల్డింగ్ లో చదువుకున్నాం, ఒకటే బ్యాచ్. వారు ప్రొఫెసర్ అయ్యిండ్రు, నేను రాజకీయ నాయకుని అయినా. పెద్దలు గౌరవనీయులు దశరథ్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ గౌరవనీయులు పాండురంగారెడ్డి గారికి, కోశాధికారి గౌరవనీయులు వీరారెడ్డి గారికి, మాజీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి, గౌరవ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి దాతలకు, సోదరిమణులకు, సోదరులకు, ఆర్థిక సహాయాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, ప్రెస్ కు, మీడియాకు పేరు పేరున హృదయపూర్వక నాయక నమస్కారం. ఇదొకటి చక్కటి కార్యక్రమం. రాజకీయాలకు అతీతంగా మహోన్నతమైనటువంటి ఆశయాలతో దాతలు తాము సంపాదించినటువంటి ఆదాయంలో నుంచి 1,00,000, 4 లక్షలు, 5 లక్షలు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంలో వారు చూపించినటువంటి ఔన్నత్యానికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియపరుస్తా ఉన్నాను. ఇది ఒక గొప్ప కార్యక్రమం. రెడ్డి జనసంఘం తరపున ఈ కార్యక్రమం జరపడమే చాలా గొప్ప విషయం. ఇంతకుముందు దశరథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన వాళ్ళు ఎందుకో చాలా మంది శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాల్సింది శ్రీనివాస్ అని, నరసింహారెడ్డి పేరు పెట్టాల్సింది నరసింహులని, దశరథ్ రెడ్డి పేరు పెట్టాల్సింది దశరథ్ అని ఎందుకు సిగ్గుపడాలంటున్నాను నేను. గర్వంగా ఏ కులంలో పుట్టినామో, ఏ మతంలో పుట్టినామో మనం ఎక్కడ కూడా తప్పు పని చేయం. మనం గ్రామానికి ఉండే 5 కుటుంబాలైనా 10 కుటుంబాలైనా మనం సాయం చేస్తాం తప్పితే మనం పుచ్చుకోం. మన చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, కింద ఉండదు. ఆ ప్రత్యేకత గలటువంటి వర్గం రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి మనము కొడుకు పేరు రెడ్డి పెడితే, మర్మన్ పేరు రెడ్డి పెడితే ఏమవుతుందో ఏం కాదు. తలెత్తుకొని మనం గర్వంగా బతకగలుగుతాం. ఎందుకంటే చాలా మట్టి మీరందరూ గ్రామాలకు వచ్చిన వారు ఉంటారు. ఇవాళ సర్పంచులైనా, మండలాధ్యక్షులైనా, జెడ్పీటీసీలైనా, శాసన సభ్యులైనా, పార్లమెంట్ సభ్యులైనా మన సామాజిక వర్గం ప్రపోర్షనేట్ గా మనం ఎక్కడో ఉంటాం. కానీ వల్ల మన మనస్తత్వం, మన స్వభావం, ఇతరులకు సాయం చేసేటువంటి ఒక మనస్తత్వం మనకు ఉంది. కాబట్టి మన సామాజిక వర్గం యొక్క సంఖ్య తక్కువైనా ప్రజాప్రతినిధులుగా సంఖ్య మాత్రం రెడ్డి వర్గందే ఎక్కువ ఉంటుందన్న సంగతి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దీన్ని మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. శ్రీధర్ రెడ్డి గారు తెలుసు, మా పక్క కాన్స్టిట్యున్సీ. 40 ఏళ్ళ నుంచి ఉన్నాం రాజకీయంలో, 41 సంవత్సరాలు అయింది. బిస్కెడు సంఖ్య లేదు మనది. అక్కడ 6 సార్లు గెలిపించాం. అంటే మనము బతకాలని కోరుకుంటాం,
ఇతరులను మనతో పాటు బతికించే ప్రయత్నం చేస్తాం మనం. అది మన స్వభావం. ఇతరులు దోసుకొని తినం మనం.